గైస్, నేను మీ త్రినాథ్. హోప్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్. మీరు ఈరోజు ఒక న్యూస్ అయితే చూసుంటారు ఫ్రెండ్స్. ఇట్లా దక్షిణ కన్నడ డిస్టిక్ కర్ణాటక సైడ్కి సంబంధించిన ఒక అమ్మాయి రేప్ కేసు అయితే బయటకు రావడం జరిగింది. అమ్మాయి పేరు వచ్చేసి సౌజన్య ఫ్రెండ్స్. ఆమె యాక్చువల్గా ప్రీ యూనివర్సిటీ కోర్స్ చేస్తుందంట. అప్పుడు ఆ టైంలో 2012లో ఆమె ప్రీ యూనివర్సిటీ కోర్స్ చేస్తుంటే ఆ స్టూడెంట్, ప్రీ యూనివర్సిటీ అంటే మన తెలుగు భాషలో మనం అయితే ఇంటర్ అంటాం దాన్ని. ఇంటర్ 12th క్లాస్ అట్లా అంటారు. అయితే ఆ అమ్మాయి కాలేజ్కి వెళ్ళి ఆమె రిటర్న్ రాకపోవడం, అయితే ఆమె డెడ్ బాడీ ఏదైతే ఉందో అక్కడున్న ఒక చెరువు దగ్గర ఏదో ఆమె డెడ్ బాడీ అయితే దొరికిందంట ఫ్రెండ్స్ యాక్చువల్గా. అయితే ఆ కేసులో యాక్చువల్గా ఏంటంటే ఎవరు మేజర్గా అయితే ఎవిడెన్స్ అయితే దొరకలేదంట ఫ్రెండ్స్. అది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఇన్ని సీసీటీవీలు ఉంటే ఇన్ని ఉంటే అసలు ఆడ ఆ ఎవిడెన్స్ దొరకకపోవడం ఏంటో. మళ్ళీ ఇంకో దగ్గర కూడా న్యూస్ ఎట్లా రాసి ఉందంటే, పర్టికులర్ ఆ పర్సన్ ఎవరైతే రావణ్ ఉన్నారో సంతోష్ రావు, ఆయన హెయిర్ పార్టికల్ అనేది అమ్మాయి డ్రెస్ మీద దొరికిందని చెప్పి ఏదో న్యూస్ అయితే బయటకైతే వచ్చింది. నాకు అర్థం కాదు ఫ్రెండ్స్. ఇట్లా మరి ఇప్పుడు ఆయనది ఏదో హెయిర్ పార్టికల్ అయితే వచ్చిందన్నారు. మరి వచ్చినప్పుడు ఆయన మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఆయన యాక్షన్ తీసుకున్నారు. ఆయన ఏంటంటే ఏదో జైల్లో పెట్టడము ఏదో అయ్యింది. అయితే ఆయన మరి అయినాక కూడా మళ్ళీ ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోలేదో నాకు అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్ ఫస్ట్ యాక్చువల్గా. అంటే ఇప్పుడు అది దొరికింది కదా, దొరికినాక మరి ఆయన మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా. మళ్ళీ దాని మీద అది మళ్ళీ ఆ పర్టికులర్ ఆ పాప పేరెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు చందప్ప గౌడ అంట ఫ్రెండ్స్. ఆయన యాక్చువల్గా ఈయన ఎవరైతే అదే ఆ హెయిర్ పార్టికల్ దొరికిన ఉన్నారో ఆ పర్సన్, ఆ పర్టికులర్ పర్సన్, ఆయనకి ఆ కేసుకి ఏం సంబంధం లేదని చెప్పి ఆయన అంటున్నాడు. మళ్ళీ ఆయన ఇంకో దగ్గర అంటుంది ఏంటంటే, ఎవరైతే వీరేంద్ర అని చెప్పి హెగ్డే అని చెప్పి ఒక పర్సన్ ఫ్రెండ్స్, ఆయన యాక్చువల్గా ఎవరైతే అసలైన మర్డరర్స్ ఉన్నారో, అంటే అసలైన రేప్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని దాచిపెట్టాడని చెప్పి ఆయన అంటున్నాడు. ఇదంతా చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే ఫ్రెండ్స్, అసలుకి ఫస్ట్ పాయింట్ అంటే అయినప్పుడు మరి ఇప్పుడు సరే ఆయన వాళ్ళ మీద కేసు వేసినప్పుడు వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, అమ్మాయి చచ్చిపోయి అంటే 2012 అంటే ఇప్పటికి 13 years అయిపోతుంది. ఇంకా ఇప్పటి వరకు యాక్షన్ ఎందుకు, అదే యాక్షన్ తీసుకున్నా అసలుకి ప్రాపర్ అవుట్పుట్ ఎందుకు రాలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఫారెన్సిక్ ఎవిడెన్సెస్ ఇవన్నీ అంటారు. ఆ ఫారెన్సిక్ ఎవిడెన్సెస్ అవన్నీ చేసినా వాటిలో కూడా అంత యాక్యురేట్గా ఎందుకు తెలియలేదు అన్నది నాకు ఫస్ట్ అయితే తెలియదు ఫ్రెండ్స్. నాకు అనిపిస్తుంది ఏంటంటే ఫ్రెండ్స్, మన ఇండియాలో ఇంకోటి ఏంటంటే లా అండ్ ఆర్డర్ అనేది మేజర్గా ఇంకా చాలా ఇంప్రూవ్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మీరు రీసెంట్గా కూడా వెస్ట్ బెంగాల్లో ఒక కేసు అయితే చూసింటారు. ఆర్జీకర్ అని చెప్పి ఒక డాక్టర్ ఆమెని మర్డర్ చేయడం, అదే రేప్ చేయడం జరిగింది. కొంచెం అట్లాంటివి చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్, కొంచెం లా అండ్ ఆర్డర్ అనేది మన దగ్గర స్ట్రిక్ట్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది. మెయిన్గా ఈ రోడ్స్ మీద వీటన్నిటి దగ్గర కొంచెం సీసీ కెమెరాస్ పెట్టడాలు, లేదంటే అక్కడ గార్డ్స్ని పెట్టడాలు, కొంచెం అట్లాంటివి చేస్తే మన దగ్గర లా అండ్ ఆర్డర్ అనేది బాగుంటుందని చెప్పి నా థాట్. మీకు కనుక నా ఛానల్ లేదంటే నా కంటెంట్ అవన్నీ కనుక నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.